This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రవీందర్ రెడ్డి. ప్రజెంట్ నేను డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్ముతున్నారు అన్న వాళ్ళు. ఒకసారి అన్నని అడిగి మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాము. ఇక్కడ అన్న ఏ బ్రీడ్లు అమ్ముతారు, ప్రజెంట్ గేదెల ధరలు ఎట్లున్నాయి అన్న. ఒకసారి మీ పేరు చెప్పండి అన్న. నా పేరు మహేష్ సార్. మహేష్, ఒకసారి అడ్రస్ చెప్పండి అన్న. ఇది ఈ శంషాబాద్ గొల్లపల్లి చౌరస్తా సార్. శంషాబాద్ గొల్లపల్లి చౌరస్తా. ఎగ్జిట్ నెంబర్ ఎంత అనేది? ఎగ్జిట్ నెంబర్ ఉంటుంది కదా ఇక్కడ. ఎగ్జిట్ 14 సార్. 14 15 ఎక్కడ దిగినా సరే ఇక్కడికి వచ్చేయచ్చు. మీ దగ్గర ఏ బ్రీడ్ గేదెలు ఉంటాయి అన్న? ముర్రా బ్రీడ్ సార్. ముర్రా బ్రీడ్ ఉంటాయి. ముర్రా ఎక్కడి నుంచి తెస్తారన్న మీరు గేదెలు? హర్యానా సార్. హర్యానా నుంచి తెస్తారు. ఎన్ని ఉన్నాయి అన్న ఇప్పుడు ప్రెజెంట్ గేదెలు మీ దగ్గర? ఇప్పుడు 16 ఉన్నాయి సార్. 16 ఉన్నాయి. రెగ్యులర్ ఎన్ని ఉంటాయి అన్న మీ దగ్గర గేదెలు? రెగ్యులర్ ఒక్కొక్కసారి 30 సుధా ఉంటాయి, 15 ఉంటది, 10 ఉంటాయి అట్లా. ప్రెజెంట్ ఎట్లున్నాయి అన్న గేదెల ధరలు? ధర బర్రె ప్రకారం ఉన్నాయి సార్. ఈ బర్రె ఉన్నాయి కదా సార్, ఇది మీకు 14 లీటర్ కెపాసిటీ 15 లీటర్స్ ఉన్నది. ఈ మీకు 1,40,000 పడతాయి సార్. 1,40,000 పడుతుంది. ఇదన్నా ఈ రెండు సేమ్ క్వాలిటీ ఉన్నాయి సార్. రెండు సేమ్ 1,40,000 పడతాయి. ప్రెజెంట్ పాలు ఎట్టున్నాయన్నా? పాలు ఇప్పుడు మనకి తయారు ఉన్నాయి 13 లీటర్స్. 13 లీటర్స్ తయారు ఉన్నది. ఇప్పుడు పక్క రేట్ అంతే ఉంటదన్నా? మళ్ళీ ఏమన్నా చేంజెస్ అట్లే ఉంటదా? చేంజ్ ఎక్కువ ఏం లేదు సార్. దగ్గర రేట్ చెప్పేసినారు. చూసుకోవచ్చు, రెండు అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి గేదెలు. హర్యానా ముర్రా జాతి గేదెలు అనేసి చెప్తున్నారు అన్న వాళ్ళు. అన్న ఎన్నో అయితే గేదెలు ఉంటాయి? ఇది సెకండ్ లాక్టేషన్ సార్. ఇది సెకండ్ లాక్టేషన్. సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అన్న. మీరు వెళ్తారా అన్న అక్కడికి, లేకపోతే ఎట్లన్నా? కాదు, మా అక్కడ పంపిస్తారు ఇక్కడ సార్. మీ వాళ్ళు అక్కడ పాలు చూసుకుని తెస్తారా ఇక్కడికి? చూసి ఇక్కడ పంపుతారు. పాలు చూసి ఇక్కడ పంపిస్తారు. ఓన్లీ ముర్రానేనా? వేరే బ్రీడ్ ఏం మెయింటైన్ చేయాలి? వేరే బ్రీడ్ లేదు సార్. బ్రీడ్ లేదు. కొన్నోళ్ళకి గ్యారెంటీ ఏముంటుంది అన్న ఇక్కడ గేదెలు? సార్ గేదెలు కొన్న తర్వాత గ్యారెంటీ ఉంటది? ఏమన్నా పాలు ఒకవేళ ద్రాక్ష పాలు గ్యారంటీ ఉంటాయి సార్. గ్యారెంటీ ఉంటది. ఏమన్నా సరే గేదె ఏమన్నా చేంజ్ చేయడం అంటే ఏమైనా ఉంటుంది? ఒక 10 ఇప్పుడు మీరు 7 చెప్తున్నారు, లేకపోతే 6 చెప్తారు, 5 చెప్తారు. ఇప్పుడు 5 గ్యారెంటీ చెప్పాను. పోయిన తర్వాత ఒక 2 లీటర్లు 3 లీటర్లు ఇస్తే ఏమన్నా 10 రోజుల లోపల ఏమైనా చేంజ్ చేసి చేయడం అట్లా ఏమైనా ఉంటుందా? అంటే 1 లీటర్ తేడా ఉంటే సార్. 6 లీటర్ చెప్తే 5 లీటర్లు ఉంటే ఓకే. ఎక్కువ తక్కువ ఇచ్చినప్పుడు మన ఎక్స్చేంజ్ చేస్తాం సార్. ఓకే, మరి తేడా వస్తే మాత్రం ఒక 10-15 రోజుల లోపల తెచ్చిస్తే వారం రోజుల లోపల బ్యాగ్ తెచ్చేసి చేంజ్ చేసి ఇస్తారు గేదె. చూసుకోవచ్చు ఇక్కడ గేదెలు ప్రజెంట్ అన్న. ఇప్పుడు ఎండల కాలంతో పోల్చుకుంటే వానల కాలంతో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు కొంచెం పెరిగినాయి అన్న? ఇప్పుడు పెరిగింది సార్. పెరిగింది. ఎంత తేడా ఉంది అన్న రేటు? ఇప్పుడు బర్రెకి ఒక 15,000 వరకు తేడా ఉన్నాయి. 10,000 వరకు తేడా ఉంటది. 15,000 తేడా. మళ్ళీ ఇప్పుడు తక్కువ అన్న రేటు? ఇప్పుడు ఇంకా 2 నెలలు పోవాలి. ఒక 2 నెలలు అయితే మాత్రం కొంచెం తగ్గుతుంది. భయ్యా ఇంకో వేరే తీసుకోమన్నా. ఇంకో 2 దూసరా లేక చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఎక్కువ అయితే మాత్రం అన్న 2 ఈత 3 అయితే ఎక్కువ చేస్తావన్న ఇక్కడ? అదే సెకండ్ ఆర్ థర్డ్. ఫస్ట్ లాక్టేషన్ సుధా ఉంటాయి ఒక్కోసారి. కానీ ఫస్ట్ లాక్టేషన్ లో పాలంతగా ఇవ్వవు కదన్నా? కొద్దిగా తక్కువ ఇస్తాయి. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న. వీటి గురించి చెప్పండి అన్న. ఇది ఎన్నో గేదె ఉంటుంది అనేది? సెకండ్ లాక్టేషన్ సార్. సెకండ్ లాక్టేషన్. ఇది సుధా సెకండ్ లాక్టేషన్. సో రెండు అయితే పడ్డలు అనేసి చెప్తున్నారు. ఎన్ని ఉన్నాయి పాలు? ఎన్ని ఉన్నాయన్నా పాలు? ఇప్పుడు సార్ 5 ఉన్నాయి. 5 ఉన్నాయి అన్న. ఓన్లీ ఈ నెట్ తెస్తావన్నా? నిండు సుడి కూడా తెస్తావన్నా ఎప్పుడన్నా? సూడి కాదు, ఈ నెట్ మొత్తం ఆడ మొత్తం ఈ నెట్ ఎత్తుతావు లోడు. నిండు సుడి అట్టయితే ఏముండవు. కొనే వాళ్ళు ఒక 2-3 పూట్లు ఇక్కడ పాలు చూసుకోవచ్చా? చూసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను మీరు ఈ బిజినెస్? నేను ఇక్కడ ఉన్న ఈ ఏరియాలో ఒక 10 సంవత్సరం అయింది సార్, కానీ ఈ ఒక 6 సంవత్సరంతో చేస్తాను. ఓకే, అంటే ఒక 6 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ బిజినెస్ అయితే చేస్తున్నారు. వచ్చేసి 2 అయితే పడ్డలు అనేసి చెప్తున్నారు అన్న. ధరలు ఎట్టున్నాయన్నా ఇవి? ఇది 1,30,000 ఉన్నాయి సార్. అది 1,20,000 ఉంది. ఓకే, ఇది వచ్చేసి 1,20,000 చెప్తున్నారు. 1,20,000. పాలు చెప్పడమే కాదు, మీరు చూసుకోండి. ఇక్కడే కాదు, ఎక్కడ గేదెలు కొనుగోలు చేసినా సరే కొంచెం ఓపిక ఉండి ఒక 2-3 పూట్ల పాలు చూసుకొని గేదెలు కొనుగోలు చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా సరే డబ్బులు పెడుతున్నారు కాబట్టి. సో ఇది కూడా చూసుకోవచ్చు. అదే రేటు చెప్తున్నారు. 1 lakh. ఇది ఎంత? 1,30,000. 1,30,000. దూడలు ఉన్నాయన్నా దీనికి? దీనికే చనిపోయింది సార్, కానీ చేతి మీద ఇస్తున్నాయి. ఒక్కొక్క ట్రాన్స్పోర్టింగ్ లో చచ్చిపోతాయి సార్. అంటే ఎందుకన్నా దూడలు? అంటే వర్కర్ అక్కడ నుంచి వచ్చే లోడ్ లో వచ్చే వర్కర్ ప్రాబ్లం వల్ల చచ్చిపోతాయన్నా, లేకపోతే లోపల వేడి ఎక్కువ ఒక్కోసారి? వేడి ఇప్పుడు ఎండాకాలం కాదు సార్, లోపల వేడి అయ్యి
ఒక్కొక్కసారి బర్రె తొక్కుతుంది, ఒక్కొక్క వేడితోని చచ్చిపోతుంది. కానీ అన్న ఒకసారి ఒక దూడ చచ్చిపోతే మీకు మినిమం ఒక 5,000 ఫరక్ పడుతుందా? కొన్నింటిలో కూడా కొంచెం దూడ లేదంటే ప్రిఫర్ చేయరు కదా. వచ్చే వర్కర్లు కొంచెం మంచి వాళ్ళు వస్తే, దూడలు వస్తే మీకు కూడా కొంచెం మేలు, కొంచెం రేటు ఉంటాయి. చూసుకొచ్చి ఈ గేదెల ధరలు అయితే 1,30,000 చెప్తున్నారు. పడ్డలు 2. అన్న మీ దగ్గర ఉన్న గేదెలలో మినిమం గేదెల ధరలు ఎంత ఉందన్న? అంటే లీస్ట్ అంటే తక్కువ అంటే ఎంత ఉందన్న? తక్కువ అంటే ₹1,00,000 నుంచి మీకు 1,40,000 పడుతుంది. మినిమం అంటే 1,00,000, మాక్సిమం వచ్చేసి 1,40,000 వరకు ఉంటాయి. చూసుకోవచ్చు అన్న. వానల కాలంలో ఒక 90,000 అట్లా ఉంటుందా? వానం కాలం ఉంటాయి సార్. 90,000 నేను అమ్మినాం కదా చాలా. నేను యూట్యూబ్ మీద సుధా పెట్టిన 85 నుంచి 1,25,000 పర్సన్ కలిపి 85,000 కాడి నుంచి కూడా వర్షాకాలంలో అయితే ఉంటాయి గేదెలు. అప్పుడు అమ్మినా అట్లా. సో ఇప్పుడు ఎండల కాలం కాబట్టి కొంచెం గేదె అయితే రేట్ అయితే కొంచెం ఫరక్ ఉంటది. ఇదన్నా అయితే గేదన్నా సెకండ్ లాక్టేషన్ సార్. సెకండ్ లాక్టేషన్. మాక్సిమం ఉండేటివన్నీ 2 ఎక్కువ తెస్తావు, దాని తప్పితే లేకపోతే 3 తెస్తావు అంతేనా? ఎన్నున్నాయన్నా దీని దగ్గర? పాలు ఎన్ని ఉన్నాయన్నా? పాలు పూటకి 5 ఉన్నాయి సార్. పూటకి 5 ఉన్నాయి. ఎంత చెప్తున్నాను దీని రేటు? దానికి 1,25,000 సార్. 1,25,000. ఇదన్నా? ఈ 2 సేమ్. 2 సేమ్ 1,25,000 చెప్తున్నాం. 2 దాని దగ్గర 5 లీటర్లు పాలు ఉన్నాయి. అని ఇప్పుడు అక్కడ నుంచి హర్యానా నుంచి ఇక్కడికి లోడ్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది అన్న? మీరు అక్కడ నుంచి లోడ్ చేసిన తర్వాత 6 రోజులు పడతాయి. 6 days పడుతుంది. 6 days. అక్కడ లోడ్ ఎత్తిన తర్వాత 6 రోజుకి ఇక్కడ మనకు హైదరాబాద్ లో దిగుతాయి. అంటే దిగిన తర్వాత పాలు అవి ఫుల్ ఫ్లెడ్జ్ ఇవ్వాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది అన్న? అంటే 4 రోజులు పడుతుంది. అంటే ఆల్రెడీ కొంచెము లోడ్లు వచ్చేసరికి కొంచెం దెబ్బతిని కొంచెము సుస్తు చేసి అట్లా ఉంటాయి కాబట్టి రికవరీ అయ్యేసరికి మినిమం టైం అయితే పడుతుంది. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి ముర్రా జాతి తొలిసూటి పడ్డ. ఎన్ని రోజులు అయిందన్న ఇది? ఈయన 10 రోజులు అయింది సార్. 10 రోజులు అయింది. దూడ చచ్చిపోయింది. దానికి చేతి మీద ఇస్తుంది. పూటకి 5 ఇది సుధా ఇస్తున్నాయి. ₹1,00,000. చూసుకోవచ్చు. ఇది మొదటి ఈత పడ్డ ₹1,00,000 చెప్తున్నారు. ఎవరికైనా కానీ సరే 5 లీటర్లు ప్రజెంట్ అయితే పాలు ఉన్నాయంట. 5 లీటర్లు పాలు తీసుకుని తీసుకోవచ్చు. చేతి మీద ఇస్తుందంట, దూడ అయితే లేదు. ₹1,00,000 చెప్తున్నారు పడ్డ ఫస్ట్ ఈత. అన్న ఫస్ట్ ఈత ఎక్కువ తయారు కదా, సో ఇది ఎందుకు తెచ్చారన్న? అంటే పాలు ఇస్తుందని తెచ్చారా లేకపోతే పాలు ఇస్తున్నాయి, పాలు మంచిగా ఉన్నాయి అందుకోసం తెచ్చిన, అందుకోసం తీసుకొచ్చారు. సో మాక్సిమం వచ్చేసి వీళ్ళు ఫస్ట్ ఈత అయితే వీళ్ళే కాదు, అన్న వాళ్ళే కాదు, ఎవరైనా సరే ఫస్ట్ ఈత అనేది కొంచెం తక్కువని తీసుకొస్తారు. ఎక్కడైనా సరే హైదరాబాద్ లో అయినా సరే ఎవరైనా సరే అమ్మేటోళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఈతలో కొంచెం పాలు తక్కువ ఇస్తాయి, దట్టు కొన్ని నాలుగు గీతలు ఉంటాయి, కొన్ని తంతు ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు డైరీ ఫామ్ వాళ్ళకైనా కానీ సరే ఎవరికైనా సరే సెకండ్ ఈత థర్డ్ ఈత ప్రిఫర్ చేస్తారు. అవి అయితే కొంచెం ఎక్కువ పాలు ఇస్తాయి అని చెప్పేసి. ఇదైతే ఫస్ట్ ఈత ఉంది, ప్రజెంటే 5 లీటర్లు పాలు ఇస్తుందంట. రేట్ అయితే చెప్పడం అయితే అన్న ₹1,00,000 చెప్తున్నారు పడ్డ, ముర్రా జాతి పడ్డ. పాలు చూసుకుని తీసుకోవచ్చు. అనేక గేదెలు కొంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటది అన్న? ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయా ఇక్కడ? వెహికల్స్ మీరు మాట్లాడతారు, ఎవరైతే కొంటారో వాళ్ళు రేటు పెట్టుకొని తీసుకుని వెళ్ళాలి. చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా మీకు ఎక్కడికి కావాలనుకున్నా కానీ సరే అవైలబుల్ ఉంటాయి. అన్న ఫీడింగ్ చెప్పండి అన్న ఒకసారి. ఫీడింగ్ మీరు ఏం పెడతారన్న వీటికి మామూలుగా ఇక్కడ? ఫీడింగ్ మన కుట్టి పెడతాం, దానాలే పత్తి చెక్క, కంది చున్ని, గోధుమ పొట్టు. అన్న ఇప్పుడు ఇవి ఒకవేళ అంటే ఎవరైనా ఒక రైతులు ఉన్నారనుకోండి, బయటికి తిరిగి మేస్తాయన్న పొలాలు? మేస్తాయి. ఒకవేళ మీకు డైరీ ఫామ్ లో సరే నిలబెట్టి మన స్టాల్ ఫీడింగ్ చేసినా సరే తింటాయి, లేకపోతే పొలాల మట్టి తిరిగినా సరే మేసైనా వస్తాయి. కానీ అలవాటు చేయాలి, కొత్త ప్లేస్ అవుతాయి కదా సార్. ఒక 4 రోజు మన కొద్దిగా 1 గంట 2 గంట అట్లా అలవాటు చేయాలి. తర్వాత సో ఒకవేళ వీటికి అలవాటు లేకపోయినా సరే ఒక వారం రోజులు, ఒక 10 రోజులు టైం పట్టొచ్చు, నిదానంగా మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటాయి అవి అనేసి చెప్తున్నారు. కొత్త ప్లేస్ ఉంటాయి కదా, అవును, కొద్దిగా ఉడుకుతాయి ఎక్కువ, అందుకోసం 1 గంట 2 గంట అట్లా అలవాటు చేయాలి. ఒక 4 రోజులే సెట్ అయిపోతుంది. చూసుకోవచ్చు. ఇవి వీటి గురించి చెప్పండి అన్న. ఇది ఎన్నో అయితే ఏదన్నా? సెకండ్ లాక్టేషన్. ఎన్నో అయినా దీని దగ్గర పాలు? 5 సార్. 5 ఉన్నాయి. ఎంత చెప్తున్నా దీని రేటు? 1,20,000 సార్. 1,20,000. చూసుకోవచ్చు. ప్రజెంట్ దీని దగ్గర 5 పాలు ఉన్నాయంట. 1,20,000 చెప్తున్నారు రేటు. 1,20,000. ఇదేనా? సేమ్ సార్, సేమ్. దీని దగ్గర 5 పాలు ఉన్నాయి. 1,20,000 చెప్తున్నారు. పాలు చూసుకొని తీసుకోవచ్చు అనేసి అన్న కూడా చెప్తున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి కొత్త లోళ్ళు? ఒక వారం పడుతుంది. వారం. ఎన్ని ఎపిసెంట్ అన్న అందాజుగా నెలకు లోళ్ళు? నెలకి ఒక 4 లోడ్లు వస్తున్నాయి. 4 లోడ్లు వస్తుంటాయి, రెగ్యులర్ గా వస్తుంటాయి పోతుంటాయి. ఎట్లుందన్న ప్రజెంట్ సీజన్? ఎట్లుందన్న ఈ ఎండల కాలంలో గేదెల అమ్మకాలు ఎట్లున్నాయి?
ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటాయి సార్, సమ్మర్ రేట్ ఎక్కువ ఉంటుంది. రేట్ ఎక్కువ అంటే గేదెలు పోవడం ఎట్లుందని, అమ్మకం ఎట్లుంది, బాగానే ఉన్నాయి. అమ్మకాలు ఎట్లున్నాయి, కొంచెం తగ్గి అంటే వానకాలంతో పోల్చుకుంటే కొంచెం ఇప్పుడు తగ్గిందా సార్? తగ్గింది. అంటే వానకాలంలో కొంచెం సేల్ ఎక్కువ ఉంటుంది. చూసుకోవచ్చు గేదెలు ఇవన్నీ మొత్తం అమ్మకానికి ఉన్నాయి. అన్న ఇక్కడ ఎవరైనా సరే ఒక 2-3 పూట్లు ఉండొచ్చు అన్న చూసుకునేటోళ్ళు? చూసుకోవచ్చు సార్. 2-3 పూట్ల పాలు చూసుకొని నచ్చిన గేదెలు మనం మాట్లాడుకోవచ్చు. ఏదో భయాన్ని మీదనే పాలు చూపిస్తారన్న, ఎవరైనా ఒక అడ్వాన్స్ ఇచ్చి పాలు చూసుకోవచ్చా? అట్లా సుధా అడ్వాన్స్ అవసరం లేదు. అడ్వాన్స్ కూడా అవసరం లేదు. మనం మొత్తం బర్రెకి పాలు చూసుకోవచ్చు, ఏ బర్రె మంచి పాలు ఇస్తూనే తీసుకోవచ్చు. ఓకే, మీరు వాళ్ళే ఇక్కడ ఉండి 2-3 పూట్ల ఉండి వాళ్ళే పాలు విండేటప్పుడు ఏ గేదె ఎక్కువ పాలు ఇస్తుంది, ఏ గేదె మంచిగా ఉందో చూసుకొని మాట్లాడుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూసుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కు మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గేదెలన్నీ అమ్మకానికి ఉన్నాయి. ప్రెసెంట్ అయితే ఎన్నోనైనా మొత్తం ఇప్పుడు 16 ఉన్నాయి సార్. 16 ఉన్నాయి. ఇప్పుడైతే ప్రెసెంట్ 16 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. రెగ్యులర్ వస్తుంటాయి అన్న దగ్గర గేదెలు అయితే. మీరు ఎనీ టైం డైరీ ఫామ్ విజిట్ చేసుకోవచ్చు, వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలుగా గేదెలు కొనుగోలు చేసుకోవచ్చు అన్న అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.